మరి బీఆర్కే భవన్ దగ్గర సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది అన్నది మా ప్రతినిధి శ్రవణ్ రిపోర్ట్ చేస్తారు. హైదరాబాద్ లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు. మధ్యాహ్నం వరకు పూర్తిగా ఎండ ఉన్నది. ఇప్పుడు సడన్ గా సాయంత్రం వర్షం పడేసరికి రోడ్లన్నీ పూర్తిగా జలమయమైన పరిస్థితి చూస్తున్నాము. టైర్లు కూడా మునిగిపోయేంత వర్షం నీటితో రోడ్లన్నీ మునిగిపోయిన పరిస్థితి. ఇటు సోమాజి కూడా దాంతో పాటుగా కూడా హైదరాబాద్ పలు ప్రాంతాల్లో పడ్డ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుతం మనము సెక్రటేరియట్ ముందు ఈ లుంబిని పార్క్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నాము. చూడండి, పడిన వర్షానికి వాహనదారులు ఎంత ఇబ్బంది పడుతున్నా పూర్తిగా కూడా ఈ రోడ్లన్నీ కూడా ఇక్కడ జామ్ అయిపోయిన పరిస్థితి. ఇక్కడ నుంచి కూడా చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా నీళ్లలో మునిగిపోవడంతో వాహనదారులు కాస్త చాలా భయపడుతూ వాహనాలను నడపాల్సిన పరిస్థితి. చిన్నపిల్లల్ని వేసుకొని ఆడవాళ్ళు ఇంటికి వెళుతున్న పరిస్థితుల్లో చూడొచ్చు. ఈ బైకర్లు, టూ వీలర్లు ఇబ్బంది పడుతూ వాహనాలను నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ ప్రస్తుతం వర్షం పడ్డ వాతావరణం చూసుకుంటే ఈ బహదూర్పుర, నాంపల్లి, చార్మినార్ ఈ ప్రాంతాల్లో 76 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బహదూర్పురలో అత్యధికంగా 76.3% వర్షపాతం నమోదైంది. ఇక ఈ నాంపల్లి ప్రాంతంలో 50 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. సో గత 3-4 రోజులుగా, వారం రోజులుగా పరిస్థితులు చూస్తే వర్షం పడటం, నాలాలు పొంగిపోవటం, వ్యక్తులు అందులో పడి మిస్ అయిన సిచ్యువేషన్స్ చూసాము. 3 రోజుల క్రితం ఏదైతే నాంపల్లి పరిసర ప్రాంతాల్లో నాలాలో 2 వ్యక్తులు కొట్టుకుపోయారు. 70 కిలోమీటర్ల దూరంలో ఈరోజు అర్జున్ అనే ఒక వ్యక్తి మృతదేహం లభించింది. సో ఇటువంటి భయానక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఏ చిన్నపాటి వర్షం వచ్చినా కూడా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రివ్యూ నిర్వహిస్తున్నారు. పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వారం రోజుల పరిధిలో 3-4 నాలాలో కొట్టుకుపోయిన పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. దాంతోపాటుగా కూడా ఇటు జిహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా టీంలు, దాంతోపాటు విద్యుత్ అధికారులు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సో ఈ చూడొచ్చు, వాతావరణం కూడా పరిస్థితులు చూడొచ్చు. నీళ్ళన్నీ కూడా, ఇదంతా కూడా మెయిన్ రోడ్డు, సెక్రటేరియట్ ముందున్న మెయిన్ రోడ్డు. వాహనదారులు పూర్తిగా టైర్లు మునిగిపోయిన సిచ్యువేషన్ ఏర్పడుతోంది. సో కొన్ని వాహనాలు ఇటు నుంచి వచ్చి రివర్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు, రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ హైదరాబాద్లో ఎప్పుడు వర్షం పడ్డా కూడా నాళాలు పొంగి పొరలటం, మ్యాన్ హోల్స్ ఓపెన్ అవ్వటం, మ్యాన్ హోల్స్ వాటర్ ఫ్లో అవ్వాలని మ్యాన్ హోల్స్ను ఓపెన్ చేయడం లాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇక చూడండి, టూ వీలర్ పూర్తిగా నీళ్లలో ఆగిపోయిన సిచ్యువేషన్ ఏర్పడిన తన వాహనదారుడు తన బండి ఆగిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. సో ఇటు చూడ టూ వీలర్స్ కూడా అక్కడి నుంచి 4 వీలర్స్ వచ్చి వెనకకి వెళ్ళిపోయిన పరిస్థితి. సో పూర్తిగా కూడా భయపడాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి. మరోపక్క అధికారులు అప్రమత్తంగా ఉన్నామని ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, దాంతోపాటు విద్యుత్ అధికారులు కూడా అలర్ట్గా ఉన్నారు. వాహనదారుడు ఇబ్బంది పడుతూ తన వాహనాన్ని నెట్టుకొని వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. కాబట్టి అధికారులు పూర్తిగా భద్రతా చర్యలపైన ఈ వర్షం పడ్డప్పుడు ఆ ఏరియాలను బ్లాక్ చేస్తున్నారు, బ్యారికేడ్స్ పెట్టి అటువైపు వెళ్లకుండా చూస్తున్నారు. సో ఓవరాల్గా సిచ్యువేషన్ ఇది.